హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెమ్లవాడలో డే 2 వ్లాగ్. మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాము, దీపాలు ముట్టిద్దామనేసి. టెంపుల్ రూట్లో అమ్మవారికి బోనాలు అయితే తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడైతే మార్నింగ్ 5 o'clock నుంచే బోనాలు తీయడం స్టార్ట్ అవుతూ ఉంది. నేను అమ్మ మార్నింగ్ 7 o'clock అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడైతే చాలామంది దీపాలు అయితే పెడుతున్నారు, వత్తులు అయితే కాల్చుతున్నారు. సో నేను అమ్మ ఇక్కడికి వచ్చాము దీపాలు పెడదామని. కార్తీక మాసం కదా, చాలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. టెంపుల్ దగ్గర దీపాలు ముట్టించినాక ఇక్కడ ధర్మగుండం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ధర్మగుండం దగ్గర కొబ్బరికాయ కొట్టి ధర్మగుండంలోని వాటర్ చల్లుకుందాం అనేసి నేను అమ్మ ఇక్కడికైతే వచ్చాను. అప్పటికే క్రౌడ్ కూడా చాలా ఉంది. అదే చెప్పాను, అది అటైతే అదేంటి ఆడబెట్టు, నీళ్ళు చల్లుకుంటా. ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చినాక కాసేపు రెస్ట్ తీసుకొని 9 o'clock అయితే మేము ఇక్కడ దగ్గరలో నాంపల్లి గుట్ట ఉంది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంట. సో అక్కడికి వెళ్దామనేసి నేను మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాను. సో చాలా బాగుంది ఇక్కడ. అంటే నేను ఒకసారి ఎప్పుడో ఇన్స్టా రీల్స్లో చూశాను ఈ నాంపల్లి గుట్ట. ఇప్పుడు డైరెక్ట్గా అయితే చూడబోతున్నాను. మీరు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఇక్కడ నాంపల్లి గుట్టకు వెళ్ళే రూట్ అన్నమాట ఇదంతా.
లొకేషన్ అయితే చాలా బాగుంది. పాము 5 పడగల పైన కృష్ణుడు అయితే ఉంటాడు. సో వాటి మధ్య నుంచి మన దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. ఈచ్ వన్కి 20 రూపీస్. కిడ్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అనమాట. సో మా పిల్లలైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. సో లోపల కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. వాటి దగ్గర మేము కొన్ని పిక్స్ కూడా దిగాము. సో వెమ్లవాడకు దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ నాంపల్లి గుట్ట దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. సో లోపలైతే లక్ష్మీ నరసింహస్వామి అండ్ నాగదేవత కూడా ఉంది. సో మేమైతే మంగళవారం వెళ్ళాం కాబట్టి నాగదేవతకు పాలతోని అభిషేకం చేయించుకున్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అండ్ నాగదేవతని అయితే మేము దర్శించుకున్నాము. ఇక్కడ అఖండ దీపం ఉంటుంది. అఖండ దీపంలో మనం నూనె కూడా వేయొచ్చు. గుట్ట నుంచి ఇంకొంచెం పైకి కూడా వచ్చాము. సో ఇక్కడ చాలా బాగుంది లొకేషన్. సో మేము ఇక్కడ కాసేపు అయితే ఆగి కొన్ని పిక్స్ రీల్స్ అయితే తీసుకున్నాము. ఈ గుట్టపై నుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మనకు క్లియర్గా కనపడతాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ గుట్టపై నుంచి లొకేషన్ అంతా చూసుకొని ఇక రిటర్న్ అయిపోయాము. సో వెమ్లవాడకు దగ్గరలో ఉంది కాబట్టి వెమ్లవాడ దర్శనానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ నాంపల్లి గుట్టకు అయితే వచ్చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకుంటారు. మీరు ఎప్పుడైనా వెమ్లవాడకు వచ్చినప్పుడు ఈ నాంపల్లి గుట్టనైతే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. దర్శనం అయిపోయాక రూమ్లోకి వచ్చి టిఫిన్స్ అయితే తినేసాము. కాసేపు మా అల్లుడితోనైతే టైం స్పెండ్ చేశాను. సో వెమ్లవాడలోనైతే బద్దిపోచమ్మ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ అమ్మవారికి చాలా బోనాలు అయితే తీస్తారు. సో ఇక్కడ మా వదినైతే అమ్మవారికి బోనం అయితే తీసింది. బోనం లోపల అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పరమాన్నం బెల్లమన్నం అమ్మవారికి అయితే సమర్పిస్తారు. Dito ba may kay sa adset ko ba dito?
ఇదే బద్దిపోచమ్మ టెంపుల్ అనమాట. ఆ రోజైతే ఫుల్ క్రౌడ్ ఉంది, మంగళవారం కాబట్టి చాలామంది బోనాలు అయితే తీసుకొని వచ్చారు. బోనాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. సో లంచ్ చేసి ఈవినింగ్ టైం అలా మా అల్లుడితోని మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో మా అల్లుడితోని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను, అవన్నీ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. కర్రలో అట్లుంటది. కొత్తగా కనిపిస్తున్నాయి కదా నీకు. లైట్ చూస్తుంది, అన్నీ కొత్తగా కనిపిస్తుంది. అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి త్రీలో. అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. సో ఫంక్షన్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేమైతే నైట్ 7 o'clockకి రిటర్న్ అవుతున్నాం అనమాట హైదరాబాద్కి. సో నైట్ మేము 7కి స్టార్ట్ అయ్యాము వేములవాడ నుంచి. సో ఇంటికి వచ్చే వరకు అయితే 10-10:30 అయిపోయిందండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.